నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. సన్నబియ్యం పథకంతో పేద ప్రజలకు అందుతున్నటువంటి మేలును చాటి చెప్పేలా భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అలాగే ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సన్నబియ్యం పథకం ద్వారా సామాన్యుడికి నాణ్యమైనటువంటి ఆహారం అందుతుందని తెలియజేశారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు ఎమ్మెల్యే. ఇక మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మనకు సన్న బియ్యం ప్రోగ్రాం పెట్టి మన 30వ తారీఖు సంవత్సరం అయింది. ఆ సంవత్సరం సందర్భంగా ప్రతి పేద కుటుంబాలలో ఒక ఆశయం ఆశ దానికి తగ్గట్టుగా మన ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనే నిదర్శనానికి అప్పుడు కొన్ని రోజులు మాత్రమే ఏదో 3 నెలలు 4 నెలలు ఇచ్చి ఆపేస్తారనని అవాకులు చవాకులు పేలిన చాలా మంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిన దాఖలా లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానిని మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మన సంక్షేమ పథకాలను అన్నిటినీ జోడించుకుని తీసుకొస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. News updates. Keep watching Prime 9.